అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అంటే మా జీవితంలో ఒక ర్యాండమ్ ఈవినింగ్ అనమాట. వీడియోకి ఎక్కువ ఏముంటుందంటే మేము స్టోర్కి వెళ్దాం అనుకుంటున్నాము. దాని రిలేటెడ్ అది ఎందుకు అనేది మీకు ఈ వీడియో ఫర్దర్గా చెప్తాను. ఇంకా ఇప్పుడైతే మా ఆయన ఇంకా రాలేదు. మార్నింగ్ చెప్పాను త్వరగా వచ్చాయి, త్వరగా చీకటి పడిపోతుంది అందుకని అంటే ఇంకా రాలేదు. టైం 6:30 అవుతుంది. వచ్చిన తర్వాత ఒకవేళ వెళ్తే ఈ వీడియో కంటిన్యూ చేస్తాము, లేదా రేపు కంటిన్యూ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినా ఆర్ఎల్స్ కొన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా కూడా ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తావా ఏంటి? లేట్ ఏం చేద్దాం, వర్క్ 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 ప్రెషర్. సో మీకు డౌట్ వచ్చి ఉంటుంది తమ్నైల్లో ఏంటి అలా పెట్టింది అండ్ వీడియో స్టార్టింగ్లో ఏంటి ఏ ర్యాండమ్ ఈవినింగ్ ఇన్ అవర్ జీవితాలు అని చెప్పింది అని. ఎందుకు అలా పెట్టానో మీకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ ఇంకా మేము వెళ్ళే స్టోర్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. చాలాసార్లు అనుకున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. పెద్దగా కొనుక్కోవడానికి మాకు అక్కడ ఏం లేవన్నమాట. హోమ్ డిపోకి ఇంకా ఇదైతే మాకు కొంచెం దగ్గరే, అంటే దగ్గర ప్రతిదీ దగ్గరేనా మీకు అంటే దగ్గరేం కాదు, కొంచెం నడవాలి. మాకు అది ఇంట్రెస్ట్ అండ్ అలవాటు కాబట్టి మాకు దగ్గరగానే అనిపిస్తుంది. అండ్ మేము ఉండే ఏరియా అంత రద్దీగా ఏముండదు, ఎవరు నడిచేవాళ్ళు అలా ఏం కనిపించరు అనమాట. సో ఖాళీగా ఉంటుంది. అవునా, రెడ్ జెల్ ఎలా ఉన్నాయి? హెరాస్ చేస్తున్నాడని చెప్తాను. ఈ ఏరియా మొత్తం మా ఇద్దరిదేలాగా ఫీల్ అయి మేము వెళ్తాం అనమాట. ప్రజెంట్కి అయితే సేఫ్గానే, అంటే మేము ఎక్కువ చీకటి పడే వరకు బయట ఉండం అనమాట, వచ్చేస్తాము ఇంటికి. సో అందుకని ఈవినింగ్ వాక్కి అలాగా అటు సైడ్ వెళ్తాము. అండ్ ఇంకా ఈ బస్ స్టాప్ అయితే నేను అప్పుడు బస్ ఎక్కి వెళ్ళాను కదా, అది ఆ బస్ స్టాప్ అనమాట. అది ఎక్కింది కూడా ఈ బస్సే. ఇక్కడ కోహల్స్ అని ఉంది, దీని తర్వాత వెళ్దాం. మనం వచ్చిన పర్పస్ ఇది కాదు, దీనికి కాదు. దీని పక్కనే హోమ్ డిపో ఉంటుంది, అక్కడికి అనమాట. హోమ్ డిపోలో ఏముంటాయంటే హోమ్కి సంబంధించినవి ఉంటాయి. సో అక్కడ నాకు ఇప్పుడు ఏది నచ్చితే అది కొనిస్తా అన్నాడు. ఇంటికి వెళ్దాం పారా, ఇంటికి వెళ్దాం పా. నేనేమన్నా నేను ఏది కావాలి అది కొని పెడతాను. దూరం నుంచి చూసి ఇవి మీకు చూపించేవి ట్రాక్టర్స్ అనుకున్నాను, చిన్న ట్రాక్టర్లు ఏమో అని ఎగ్జైట్ అయిపోయాను అనమాట. కానీ అవి ట్రాక్టర్స్ కాదు, బట్ అది గ్రాస్ని కట్ చేసి ఒక చిన్న బండి అనమాట, బైక్. దాన్ని ఏమంటారో నాకు తెలీదు, మళ్ళీ ఒకవేళ అది రాంగ్ అయితే ఏమనకండి నన్ను. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. మేము ఎందుకు వెళ్ళామంటే బాల్కనీలో గ్రాస్ టైప్ది ఉంటుంది కదా, మ్యాట్ లాగా, అది తీసుకుందామని. ఇక్కడ మేము ఆన్లైన్లో చూసినప్పుడు అక్కడ ఉంది. సో ప్రైస్ ఎంత, క్వాలిటీ ఎలా ఉంటుందని చెక్ చేయడానికి వెళ్ళామన్నమాట. బట్ నాకు ఎక్కువగా ఇష్టమైనవి లైట్స్. ఎందుకు అదో పిచ్చి, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఈ లైట్ సెక్షన్లో. మేము వచ్చిన దానికోసం అదేనా? మనకు కావాలంటే ఇక్కడ పెట్టి కట్ చేసి ఇస్తారా? అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అంత కట్ చేసి ఇస్తారు ఇక్కడ. నాకు తెలుస్తుంది కొన్ని కొన్ని రోల్ అవుతాయిరా. ఇక్కడ ఉంది చూసావా, ఇవన్నీ రోల్ అవుతాయి. అక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ నొక్కితే కిందకి వస్తే రోల్ అవుతాయి. ఆ తర్వాత ఈ మిషన్ అటు ఇటు జరుపుతారు, కట్ చేసి అందుకావాలి అందిస్తారు. ఇందాక మీకు చూపించింది మనకి లెంత్ ఎక్కువగా కావాలనుకుంటే లెంత్ అయినా అంటారు, అది ఎక్కువగా కావాలంటే అక్కడ. మనకు అంత అక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న చాలని చెప్పి ఇటు వచ్చాము. ఇక్కడ నాకు నచ్చలేదు. ఇదొక టైప్, అదొక టైప్ ఉంది.
మాకు ఇక్కడ ఒకటి నచ్చింది, కానీ మేము ఇంటి దగ్గర మెజర్మెంట్స్ తీసుకొని వచ్చామన్నమాట. అలా చేసుకుంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. నిన్న బిగ్ లోట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాము, అక్కడైతే ఆఫర్ ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాం. అది ఉండిందో లేదో తెలియదు మాకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నచ్చితే తీసేసుకోవడమే. అది మేము ఇక్కడ ఎప్పుడు రాలేదు, నేనైతే ఎప్పుడు రాలేదు. మేము ఎప్పుడైనా వచ్చావా? మేము ఎప్పుడు రాలేదు ఇక్కడికి. స్మెల్ బాగా అట్టపెట్టెల వాసన. నేను ఫస్టే ఇక్కడ బిగ్ లాట్స్లో తీసుకుందామంటే వదిలేరా చిన్నడా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మన గొప్పతనం మనం చెప్పుకోకూడదు. పద వెళ్దాం. షేక్ అయిపోతుంది అది. అక్కడ తీసుకెళ్ళాడు. ఎంత బ్యాడ్ లక్ అంటే బిగ్ లాట్స్కి వచ్చాం. నిన్న ఉంది, ఒక్కటే ఉంది. నిన్న నేను చెప్పాను తీసుకెళ్ళిపోదామని, ఒక్కటి కూడా లేదు, ఎంటీగా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తా. నా మాట వినాలి కదా, అది అలా ఉంటుంది. లేవు, వెళ్ళి వాళ్ళని అడగొస్తా అని వెళ్ళాడు. ఎందుకంటే ఉంటే పెడతారు కదా ఇక్కడే. ఈ స్టోర్ యాక్చువల్లీ క్లోజ్ అయిపోతుంది కొన్ని రోజుల్లో, అందుకని చాలా వరకు తీసేసుకుంటున్నారు అనమాట. ఆఫర్ ఉంటుంది కదా, సో అందుకని తెలియదు ఇప్పుడు ఏం చేయాలో. హోమ్ డిపోనే మళ్ళీ మాకు ఆప్షన్ అవుతుందేమో, చూద్దాం. బిగ్ లాట్స్కి మేము ఎప్పుడొచ్చినా కార్ట్ కూడా తీసుకురాము. ఇవాళ కార్ట్ కూడా తెచ్చుకున్నాము. నిన్న చెప్పాను ఉన్నది ఒక్కటే, ఒకవేళ రేపు మనం వచ్చేసరికి ఎవరైనా తీసుకెళ్ళిపోతే అని అంటే ఏమన్నాడో తెలుసా? వినండి. ఏమన్నా చెప్పు. ఎవరు తీసుకెళ్ళరులే అని చెప్పి అన్నాడు. అసలు ఒక్కటి లేదు. పెద్దెళ్ళు అక్కడ అడిగొచ్చాడు. వాళ్ళేనేమంటారు, సారీ అండి నిన్న ఎవరో వచ్చారు అన్నీ తీసుకెళ్ళిపోయారు అన్నారు. సో దాని ప్లేస్లో ఇంకా వేరేవి ఉంటాయి కదా, ఇవి చూస్తున్నాడు. ఇవి నాకు అసలు నచ్చలేదు, అదే నచ్చింది. మా ఇద్దరికి ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదనమాట. ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి, కాకపోతే చూస్తున్నాం. అవి అవ్వట్లేదని నేను ఇక్కడ వెల్కమ్ మనీ హోమ్, స్వీట్ హోమ్ అలాంటివి ఉంటాయి కదా, అవి చూడడానికి వచ్చాను. ఇది ఉంది కదా వెల్కమ్, ఇది కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మీరు ఏమైనా గెస్ట్ చేసి ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. $12. అంత ప్రత్యేకంగా ఏం లేదు కదా. $12 అంటే ఇండియన్ రూపీస్లో ఎంత? 1000 రూపీస్ అంట. అది అంతే, అలాగే ఉంటాయేమో ఇక్కడ బట్టి ఇక్కడ అలా ఉంటాయి అనుకుంటా. అది పోయిందని నా మాట వినలేదు కదా. ఇంకొకటి అలా చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏం చూస్తున్నా కూడా చూడండి అలా పట్టుకున్నాడు. నేను అన్నాను ఇవి చూస్తున్నాం కదా ఎలాగో, రేపు వద్దాంలే అంటే భయపడుతున్నాడు ఇప్పుడు. అవి కూడా వెళ్ళిపోతాయి అని చెప్పు. నేను కుదురుగా చెప్పినప్పుడు వినాలి కదా, అంతే. ఫుల్ కోపం వచ్చింది ఇందాక. ఏం చేస్తాం, మనకు రాసి పెట్టలేదు ఆ గడ్డి కూడా. ఆ గడ్డి కూడా మనకి రాసి పెట్టలేదు. ఎంత చీకటి అయిపోయిందో. కనీసం కవర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. దీనికి కవర్ ఇస్తారా? పడితే ఉండిద్ది. ఈ చిన్ని రగ్ టైప్ తీసుకున్నామండి. ఇది మాకు ప్యాటియోలో కింద వేయడానికి ఉంటుందిలే అని చెప్పి. పుట్టింగ్ది గ్రాస్ది కూడా చూస్తున్నాము, మంచి డీల్లో దొరికితే అది కూడా త్వరలో తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. ఏమవుతుందో మాకు తెలీదు, బట్ నాకు అదైతే చాలా ఇష్టం దీనికంటే కూడా. చీకట్లో ఇలా వచ్చినప్పుడు ఒకటి ఏం చేస్తామంటే అలా సౌండ్స్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఏమన్నా ఉన్నాయి అనుకోండి పారిపోతాయి, పారిపోతాయో వచ్చి పట్టుకుంటాయో. వచ్చేసామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అసలే బూచీలో ఉన్నాను 2 జల్లు వేసుకొని, ఇంకా చీకట్లో భయపడతారేమో. ఇంటికి వచ్చేసాం. కుకింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. టైం ఎంత అయింది? 8:03 అయింది. సో డిన్నర్కి పావ్ బాజీ చేద్దామని. నాది కొంచెం స్టవ్ టాప్ మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. ఇంకా దీంతో పాటు అది మిల్క్ అనమాట, ఎందుకంటే కస్టర్డ్ చేద్దామని. అది మధ్యాహ్నమే చేయాలి అనుకున్నాను, బట్ కుదరలేదు. నేను ఎలా కుక్ చేస్తానో మీతో కూడా షేర్ చేసుకుంటాను. పావ్ బాజీకి నేను కాలీఫ్లవర్ కూడా వేసాను అనమాట. సో కాలీఫ్లవర్ని సపరేట్గా అంటే ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్లో. పొటాటోస్ని కూడా నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టాను అనమాట సపరేట్గా. అన్నీ కలిపి కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా, కానీ నేను ఇలాగే చేశాను ముందుసారి కూడా, అందుకని ఈసారి కూడా అలాగే చేశాను. ఇంకా కస్టర్డ్ చేయడం అయితే మా చెల్లి వచ్చినప్పుడు నేర్పించింది.
అప్పుడు బాగా వచ్చిందనమాట. అప్పుడు బాగా చేశాను తను ఉన్నప్పుడు. కానీ ఈసారి అంత కుదరదేమో అనుకున్నాను, కానీ టేస్ట్ ఈసారి కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఆనియన్స్, ఇవి టమాటోస్ క్యాప్సికమ్, క్యారెట్ అన్ని చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. చిన్నడా ఫస్ట్ బటర్లో కొంచెం జీరా వేసుకొని నేను ఆనియన్స్ వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ లోపల అంటే నేను 2 ఒకేసారి చేయాలనుకున్నాను కదా, ఒక పక్కన అటు చూస్తుంటే ఇది మాడిపోతుంది, ఇది చూస్తుంటే అది మాడిపోతుంది అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఫ్రై అయిన తర్వాత టొమాటోస్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసేసాను. ఆ తర్వాత పొటాటోస్ని కాలీఫ్లవర్ని నేను స్మాషర్తో ముందు స్మాష్ చేసేసి దాంట్లో వేసేసాను. వేసేసిన తర్వాత జస్ట్ కొంచెం తిప్పుకున్నాక వాటర్ కొద్ది కొద్దిగా పోసుకున్నాను అనమాట, కుక్ అవ్వడానికి ఇంకా మంచిగా. చెప్పడం మర్చిపోయాను, కొన్ని బఠానీలు కూడా వేసాను, గ్రీన్ పీస్. అది బాగా కుక్ అయిన తర్వాత స్మాష్ చేసుకొని ఆ తర్వాత కసూరి మేతి, ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి కూడా వేసాను. ఇంకా అంతకుమించి ఇంక ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయలేదు. పావు బాజీ మసాలా నా దగ్గర అలా సెపరేట్గా మసాలాస్ ఏం వాడను, ఇంక ఇవే వాడతాను. టేస్ట్లో నాకు అంత డిఫరెన్స్ ఏం తెలియలేదు, బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, మీకు ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ చేసేయచ్చు కూడా. కొంచెం సేపు కుక్ అవనిస్తే ఆ ఉప్పు కారాలు బాగా పడతాయి అని చెప్పి అలా కుక్ చేసిన తర్వాత కొత్తిమీర, లాస్ట్లో కొంచెం బటర్ అలా మధ్యలో వేసాను. చాలా యమ్మీ వచ్చిందనమాట. ఫైనల్లీ ఎప్పుడైంది టైం 9:20. ఇంకా నేను ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి తింటామన్నమాట. టేస్ట్ చూసినప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, ఎలా వస్తుంది అనుకున్నాను, కానీ బాగుంది. మీరు ట్రై చేయొచ్చు, చూసి భయపడకండి, టేస్ట్ బాగుంది. బర్గర్ లాగా చేసుకోవాలి. బర్గర్ పోదేమో. సో మేము ఆస్వాదిస్తూ తింటామన్నమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నాము ఈ వీడియో. మీరు ట్రై చేయండి. కాలీఫ్లవర్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, బాగానే ఉంది. నేను కాలీఫ్లవర్ కర్రీ తిన్నాను, బట్ ఇలా తింటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు, మీకు ఆల్రెడీ తెలిసి ఏం చేయాలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.